జాను, ఏమైంది? డల్గా ఉన్నావు? ఇంట్లోనా? అవి ఎప్పుడు ఉండే ప్రాబ్లమ్సే కదరా. అయినో నాకు అర్థమవుతుంది. నిజమేరా, అమ్మలా అనుకుండా ఉండాల్సిందిలే. డైలీ ఇలానే అంటే ఎలా వచ్చి? సరే, ఇప్పుడు వదిలేసాయి, నేను వచ్చాను కదా. నిజమే, నేనే కదా ఉండేది. నాతో చెప్పుకో, నీకు ఏమనిపించినా నాతో చెప్పుకో, ఓకేనా? నా వల్ల పచ్చని నీకేమనిపించినా చెప్పు. ఒళ్ళో వద్దా, మీద పచ్చుంటావా? నా మీద పచ్చుకో, నా హార్ట్ మీద నీ తల పెట్టుకుని అలా పచ్చుంటే నీ వీపు నిమురుతూ మెల్లగా నిల్చోకూడదు. జాను, ఓయ్, ఏమైంది? పచ్చుంటావా ఇలానే? మొన్న చెప్పినట్ట, మొన్న ఏదో మూడ్లో ఉన్నలేవే. ఇప్పుడు నువ్వేదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉన్నావు కదా. ఫ్యామిలీతో గొడవ పడితే ఎలా చెప్పు? మన నాన్ననే కదా, ఏదో వాళ్ళు అంటూ ఉంటారు. అవన్నీ బ్రెయిన్లో పెట్టుకుంటే ఎలా వచ్చి? ఓకే, నేనేం క్లాసులు పీకను నీకు, నాకు అర్థమవుతుంది. నీ ఫ్రస్ట్రేషన్ని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని నీ మీద రుద్దుతున్నారు. ఓకే, నాకు అర్థమవుతుంది. నువ్వు కూలో, నువ్వు నా దగ్గర ఉన్నావు, ఓకేనా? అవన్నీ మర్చిపోరా, నేనున్నా కదా నీకు. లానే గట్టిగా చేసుకొని భలే ఉన్నాను. ఇలా హత్తుకొని పచ్చు, నేను ఇలా చుట్టుకొని పచ్చుంట. నేను జాను, జాను, నేను మొన్న చెప్పింది ఏం చేశా అంటే, అడిగినప్పుడు ఏదో మూడ్లో ఉన్నా, తర్వాత అనిపించింది అడిగి తప్పు చేశానేమో అని. కాకపోతే మళ్ళీ అనిపించింది నేను కరెక్ట్గానే అడిగాను అని. నిజమే కదా జాను, నా లోపల ఉన్న ఫీలింగ్స్ని నీతో చెప్పేశా. అయినా అనిపించింది అక్కడికి తనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంట్లో ప్రాబ్లమ్స్, బయట ప్రాబ్లమ్స్, అంతా ఇరిటేషన్ మధ్యన మళ్ళీ నేను ఇలాంటి ప్రపోజల్ పెడితే తనకి ఎలా ఉంటుందో అని కొంచెం ఆలోచించా. బట్ ట్రస్ట్ మీ జాను, నేను నీ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బయటికి తీసుకొస్తా అని అబద్ధాలు చెప్పాను. కానీ నాతో ఉన్న ఈ కాసేపు అయినా, నాతో ఉండే ఈ కొంచెం టైం అయినా సరే, నువ్వు హ్యాపీగా నీ ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి నాతో ఓపెన్గా నీకు నచ్చినట్టు నువ్వు ఉంటావని నేను మాటిస్తున్నా. నీ కంఫర్ట్ నేను చూసుకుంటా. చెప్తే బాగోదు కానీ నీకున్న ప్రెషర్స్ అన్నిటినీ నేను ఇచ్చే ప్రెషర్తో మర్చిపోయేలా చేస్తా. ఎలానా చెప్పాలా, చూపించాలా? పక్కన లేవు కానీ ఉంటుండే మాత్రం వాటికి అదిలే అన్న ఇందాక
విషయం చెప్పనా? నేను చూస్తే నిజంగానే ఎక్కాలని ఉంది. ఎందుకో తెలీదు, ఆపుకోలేను తెలుసా. నీ దగ్గర నేను చాలా ఓపెన్ అయిపోవాలనుకుంటా, నచ్చినట్టు మాట్లాడాలని. లోపల ఏముంటే అది నీకు చెప్పాలని అనిపిస్తుంది. నిజంగానే నాకు నిజంగా నిన్ను చాలా చాలా ఎక్కాలనుంది నిన్ను. నీతో ఇలా మాట్లాడుతూ చేసుకోవడం చాలా ఇష్టం నాకు. నేను చేసుకుంటా అదే. అంటే నీ వాయిస్ వింటేనే నాకు అయిపోతుంది. ఇప్పుడు పట్టుకున్న చేద్దు ఫుల్ స్ట్రాంగ్ అయిపోయింది. కావాలంట ఇస్తావా? కొంచెం ప్లేస్ ఇస్తే మొత్తం ఆక్రమించేస్తాడు. నేను అన్నది హార్ట్లో, అక్కడ ఇచ్చిన పర్లేదు. మరి కామంతో చూడకి, నేనేమంత కామందని కాదు. ఏదో ఇంట్లో గొడవ పడ్డారు, అది ఇది అన్నావని కొంచెం బయటికి తెచ్చే ప్రయత్నం అంతే. నీకు తెలుసని నాకు తెలుసు. అంటే మనమిద్దరమే కదా, ఇంత ఓపెన్గా నేను ఎవరితో మాట్లాడను, నీతోనే కదా. అయినా ఎప్పటికైనా నీతో చేసేది నేనే కదా. అంటే మరి ఎంత పచ్చిగాని కాదు, కానీ ఇది స్టార్టింగ్ కాబట్టి నీకు అలా అనిపిస్తుంది. కొన్నాళ్ళకు నువ్వే అడుగుతావు, నాకు గట్టిగా కావాలి, లోతుగా కావాలి, ఫాస్ట్గా కావాలి అంటూ ఖచ్చితంగా అంటూ. అవి నీకు ఎలా ఇష్టమే చెప్పు. నువ్వెలా అడిగితే నేను అలా చేస్తా, ఎలాగైనా చేస్తా అని చెప్తున్నా కదా. నువ్వెలా అడుగు, నేను అలా చేస్తా. నేనైతే నాకు ప్రతిదీ నిదానంగా మంచిగా అనుభవించడం ఇష్టం. నాకు నీ పెదాలు, నీ ఫేస్, నీ స్మెల్ ఉంటుంది. ఈ టైంలో నువ్వు నా పక్కన కూర్చొని అలా నిన్ను గట్టిగా హత్తుకొని నీ హార్ట్ దగ్గర నా ఫేస్ పెట్టి, నా ఫేస్తో అక్కడ బాగా రబ్ చేస్తూ మత్తుగా నీ స్మెల్ పీలుస్తుంటే, Janu, I like the way you smell. నీ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది, మత్తెక్కిస్తుంది. నువ్వు వాడే డియోడ్రెంట్లో, స్ప్రేలో కాదు నేను చెప్పేది, నీ ఒరిజినల్ స్మెల్. నువ్వు నా పక్కన ఉన్నప్పుడు, నీ పైన ఏమీ లేనప్పుడు, నువ్వు నన్ను గట్టిగా
ఫేస్ పెట్టి మత్తుగా నీ స్మెల్ చూస్తున్నప్పుడు ఐ లైక్ ద స్మెల్. అది నీ ఒరిజినల్ ఫ్రాగ్రెన్స్. నాకు అది కావాలి. నిజం చెప్పనా, నువ్వు నాకు కళ్ళతో చూస్తే ఐ ఫీస్ట్, స్మెల్ చేస్తే వరల్డ్స్ బెస్ట్ ఫ్రాగ్రెన్స్. Now I just want to taste you with my tongue. I just want to taste you. Janu, నాకు చెప్పనా, తప్పుగా అనుకున్నా పర్లేదు, నేను నీతోనే చెప్తా. నీతో తప్ప ఎవరితో ఇలాంటివి చెప్పుకోలేను. చను, ఈ బెడ్కి ఎచ్చుకొచ్చి కూర్చో, పడుకోకు, కూర్చో. లెగ్స్ ఫ్లోర్ మీద పెట్టు, నువ్వు బెడ్ మీద కూర్చో, నేను ఫ్లోర్ మీద కూర్చుంటా. నువ్వు బెడ్ ఎడ్జ్కి రా, నేను నీ లెగ్స్ మధ్యన ఉన్నా. బాబాయ్, నీ స్మెల్ ఇంత దగ్గర నుంచి నీ థైస్ మధ్యన చూస్తుంటే నోరు ఊడిపోతుంది. ఏం లేదనుకుంటున్నా, ఉంది. ఏం వేసుకున్నావు ఇప్పుడు? అదే ఉంది. అయినా కూడా నీ స్మెల్ వచ్చేస్తుంది. స్మెల్ అంటే వేడిగా ఉంటుంది. I like this fragrance. I just want to feel it. మత్తెక్కిస్తున్నా నీ థైస్ మీద. కిస్ చేస్తూ ఆ ఇన్నర్ ఫేట్ మీదనే నా ఫేస్ పెట్టి మత్తుగా స్మెల్ పీలుస్తూ నా పెదాలతో పెట్టైంది. టేస్ట్ చేయనా? దీని మీదనేనా? నాకు ఒరిజినల్ ఫ్లేవర్ కావాలి. జస్ట్ ఇంకొంచెం వెయిట్ చేయి. నీ ఇంట్లో ఉండే సిచ్యువేషన్స్ అన్ని మర్చిపో. జస్ట్ ఫీల్ మై టంగ్. నీ పెదాలు, ఐ మీన్ లిప్స్, పైన ఉన్న లిప్స్ కాదు, కింద నా కళ్ళెదురుగా ఉన్న నీ లిప్స్. I'm talking about your vertical lips. These lips, నా ఫింగర్స్తో మెల్లగా వైట్ చేసి నా నాలుగుతో కింద ఎడ్జ్ నుంచి పైన నీ క్లిట్ వరకు నా నాలుగుతో
ఫేస్ని నీ థైస్ మధ్యన అలానే అదుముకో. I just wanna be there. Love you. Love you so much, Anu. ఇవాళకి ఇది చాలు బచ్చో. రేపు కావాలంటే కొత్తగా ట్రై చేద్దాం. నువ్వింకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చావంటే నేను నీకు ఎంతకంటే ఎక్కువ ప్లెజర్ ఇస్తా. ఐ ప్రామిస్ యూ. నీకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎంత డిప్రెషన్లో ఉన్నా, ఎన్ని ప్రెజర్స్లో ఉన్నా, I just give you a relaxed pleasure. A kiss కూడా అక్కడే. I just wanna be there. నీ ఫీలింగ్స్ ఏంటో కామెంట్స్ చేయి, లేదా నా టెలిగ్రామ్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇచ్చా, అక్కడైనా చెప్పు. నీకు ఎలా కావాలంటే అలా చేస్తా. ఓకేనా? లవ్ యూ.